ఎలిమినేషన్ అయ్యింది ఎవరు? బిగ్ బాస్ తొలి వారం ఓటింగ్ అయితే రంజుగా ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అక్కడ పిక్చర్ క్లియర్గానే ఉంది. ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది సెలబ్రిటీల నుంచి ఉండబోతుందని నామినేషన్ ప్రక్రియ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది. పైగా తొలి వారంలో ఎలిమినేషన్ అనేది సీనియర్ భామలపైనే పడుతుంది. ప్రతి సీజన్లోనూ ఎవరైతే సీనియర్ భామలు ఉన్నారో వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. అదే సాంప్రదాయం సీజన్ 9లో కూడా కంటిన్యూ అయ్యింది. అంటే బిగ్ బాస్ ప్రారంభం అయ్యిందో లేదో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా దూసుకొచ్చింది. తొలివారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉండగా తొలివారంలో మన లక్స్ పాప, ఫ్లోరా, షైనీ, షష్ఠి వర్మలు నువ్వంటే నువ్వు అంటూ ఎలిమినేషన్కి పోటీ పడ్డారు. తొలివారం నామినేషన్లో భాగంగా సెలబ్రిటీ వర్సెస్ సామాన్యుల మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియను బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై క్లారిటీ వచ్చేశారు ఆడియన్స్. హౌస్లో ఉన్న 9 మంది సెలబ్రిటీలో పరిణి తప్ప మిగిలిన 8 మంది సెలబ్రిటీలు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. సామాన్యుల నుంచి ఒకే ఒకడు డిమాండ్ పవన్ ఒక్కడే నామినేషన్లో ఉన్నారు. తొలివారం ఎలిమినేషన్ కోసం జరిగిన ఓటింగ్లో ఫ్లోరా, షైనీ, షష్ఠి వర్మల మధ్య టాప్ ఫైటింగ్ జరిగింది. నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా అన్నట్టుగా ఈ ఇద్దరు లిస్ట్లో ఓటింగ్లో ఉన్నారు. చివరకు ఫ్లోరా, షైనీ, షష్ఠి వర్మ, రీతూ చౌదరి, సంజన, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డిమాండ్ పవన్, ఇమానియల్ ఈ 9 మంది ఓటింగ్లో ఉండగా సుమన్ శెట్టి, తనుజకు హయ్యెస్ట్ ఓటింగ్ వచ్చింది. అయితే షష్ఠి వర్మ, ఫ్లోరా, షైనీకి లీస్ట్ ఓటింగ్ రావడంతో తొలివారంలో ఈ ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని ఓటింగ్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే చివరికి జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వివాదాస్పద షష్ఠి వర్మ ఎలిమినేట్ అయ్యిందని తెలుస్తోంది. నిజానికి బిగ్ బాస్ హౌస్లోకి మంచి అంచనాలతో అడుగుపెట్టింది షష్ఠి వర్మ. లాంచింగ్ ఎపిసోడ్ రోజున తర్వాతగా బయటకు వచ్చాయి. మనం కలిసి సినిమా చేద్దాం అని నాగార్జున అన్న మాటని సీరియస్గా తీసుకుందో ఏమో కానీ ఫస్ట్ వీక్ ఓటింగ్ కూడా షష్ఠి వర్మకి కలిసి రావడంతో తొలి వారంలోనే హౌస్ నుంచి బయటకు అడుగు పెట్టబోతోంది. తాజా అప్డేట్ ప్రకారం షష్ఠి వర్మ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. నిజానికి ఉదయం నుంచి ఫ్లోరా, షైనీ ఎలిమినేట్ కావడం ఖాయమని అనుకున్న వారంతా షష్ఠి వర్మతో పోల్చుకుంటే ఓటింగ్లో కూడా ఫ్లోరీ, షైనీ లిస్ట్లోనే ఉంది. కానీ బిగ్ బాస్ ఎలిమినేషన్ ట్విస్ట్లు ఒక్కోసారి ఊహకి అందనట్టుగా ఓటింగ్కి దొరకనంత దూరంగా ఉంటాయి. కాబట్టి చివరి నిమిషంలో షష్ఠి వర్మని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఫ్లోరా, షైనీ తొలి రోజు ఓటింగ్ నుంచి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. తెలుగులో సినిమాలు చేసి చాలా ఏళ్ళైంది. పోనీ సోషల్ మీడియాలో అయినా యాక్టివ్గా ఉంటుంది అంటే అది లేదు. పైగా తెలుగు ఆశా షైనీ అంటే కాస్తో కూస్తూ గుర్తుపట్టేవారు. కానీ తన పేరు ఫ్లోరా, షైనీ అంటూ కొత్త నామకరణం చేసుకుంది బిగ్ బాస్ స్టేజ్పై. ఆ పేరు సంగతి పక్కన పెడితే తొలివారంలో ఆటలో అయినా ఫ్లోరా, షైనీ విజృంభించి ఆడిందా అంటే కాస్తో కూస్తో సుమన్ శెట్టి వాయిస్ మాత్రం అక్కడక్కడ వినిపించింది. కానీ ఫ్లోరా, షైనీ మాత్రం పూర్తిగా తెరమరుగైంది. ఒక సంజన, గల్రాణితో ఇష్యూ తప్పితే ఫ్లోరాకి స్క్రీన్ స్పేస్ వచ్చిందంటే లేదు. చివరికి కెప్టెన్సీ టాస్క్లో కూడా సుమన్ శెట్టితో పోటీ పడలేక చేతులెత్తేసింది. ప్రతి సీజన్లోనూ హౌస్లో ఎవరైతే సీనియర్ భామలు ఉంటారో వాళ్ళే ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఈ సీజన్లో హౌస్లో ఉన్న వాళ్ళందరిలో సీనియర్ భామ ఫ్లోరా, షైనీ కావడంతో చివరికి ఆమె ఎలిమినేషన్ అవుతుందా అంతా అనుకున్నారు. కానీ ఆమెను సేవ్ చేసి షష్ఠి వర్మని ఎలిమినేట్ చేశారని అంచనాలుగా ఉంటున్నాయి. చూద్దాం మరి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.